హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మరొక సరికొత్త వ్లాగ్ తో మీ ముందుకు వచ్చేసింది మీ శ్రీ వ్లాగ్స్. స్వామియే శరణమయ్యప్ప. కార్తీక మాసం వచ్చినప్పటి నుండి దక్షిణ భారతదేశం అంతా అయ్యప్ప స్వామి దీక్షలతో కలకల్లాడుతూ ఉంటుంది. అందులోనూ అయ్యప్ప పడిపూజలంటే అంగరంగ వైభవంగా చేస్తూ ఉంటారు. అలాగే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కూడా పడిపూజనైతే ఏర్పాటు చేశారండి. అయితే వాళ్ళ ఇంట్లో పడిపూజ ఎలా జరిగిందో చూసేద్దామా? మీకు అందరికీ తెలిసిందే కదా ఫ్రెండ్స్, అయ్యప్ప పడిపూజ అంటే బోల్డ్ అంత పని ఉంటుంది. ఎందుకంటే అంత అంగరంగ వైభవంగా చేస్తారు. మరి స్పెషల్లీ పడిపూజలో అలంకరణ చాలా ఉంటుందండి. ఎందుకంటే ఆ అయ్యప్ప స్వామి అలంకార ప్రియుడు అనమాట. కాబట్టి పడిపూజల్లో చాలా బాగా అలంకరిస్తారనుకోండి. అందుకోసమే ఈ పడిపూజలకు వచ్చిన వాళ్ళు ఎవరూ ఖాళీగా ఉండకుండా ఎవరికి తోచిన పని వాళ్ళు సహాయం చేస్తూ ఉంటారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క పనిలో అయితే నిమగ్నం అయిపోయారండి. అండ్ ఈ పడి పూజలో ముఖ్యంగా పడి అలంకరణ. పడి అంటే మెట్లు. ఈ 18 మెట్లని ఎంత చక్కగా అలంకరిస్తారో ఇక్కడ చూస్తున్నారు కదా. ఈ 18 మెట్లని గంధం, కుంకుమ, విభూదులతో అలాగే పువ్వులు, పండ్లతో కూడా చక్కగా అలంకరిస్తారండి. ఎందుకంటే పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత హారతులు వెలిగించేది ఈ 18 మెట్ల పైనే కదా. అందుకే ఈ మెట్లని అంత చక్కగా అలంకరిస్తారు. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ 18 మెట్ల పైన వెలిగించిపోయే కర్పూర జ్యోతుల కోసం ఇక్కడ యాపిల్స్ ని ఫ్లవర్ షేప్ లో కట్ చేసి ఎంత చక్కగా అలంకరిస్తున్నారో. మెట్లని ఈ విధంగా అలంకరించిన తర్వాత ఇప్పుడు అయ్యప్ప స్వామి వారి ఫోటోని కూడా చక్కగా పూలతో అయితే అలంకరించారండి. అండ్ అయ్యప్ప స్వామి పూజల్లో చాలా దీపాలు వెలిగిస్తారు కదండి. కాబట్టి ఆ దీపాలు త్వరగా వెలగటానికి ప్రతి దీపంలో ఉన్న ఒత్తుకు కూడా కాస్త కర్పూరం అయితే తగిలిస్తారండి. ఈ విధంగా ప్రతిదీ చక్కగా ఓపిగ్గా అలంకరిస్తూ స్వామి దీక్షలో ఉన్న వాళ్ళు ఉప్పొంగిపోతారనుకోండి. స్వామి దీక్షలో ఉన్న వాళ్ళే కాదండోయ్, దీక్షలో లేని వాళ్ళు కూడా ఆ స్వామికి తమ వంతు ఉడతా భక్తి సేవ చేయటానికి చాలా ఇష్టపడతారనుకోండి. అందులో భాగంగానే ఇక్కడ చూసారా, మా ఫ్రెండ్ వాళ్ళ మదరు తన మిద్దె తోటలో ఉన్న రేక్కాయలు, అదేనండి కాశీ రేక్కాయలను తీసి స్వామికి సమర్పించడానికి ఎంత ఆరాటపడుతున్నారో. అలాగే తన స్వహస్తాలతో స్వామివారి ఫోటోని అలంకరించడానికి నిమ్మకాయల దండను కూడా కుట్టారండి. అలాగే వాళ్ళ నాన్నగారు దీపాన్ని కూడా అలంకరించి రెడీగా ఉన్నారు. ఇప్పుడైతే గురుస్వామి ఆ దీపాన్ని ఇక్కడ కూర్చోబెట్టి దీపానికి చక్కగా కనకాంబరాల దండతో అయితే అలంకరిస్తున్నారు. ఇంతలోపు మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ కోసిచ్చిన కాశీ రేక్కాయల్ని స్వామివారికి ఈ విధంగా ఇక్కడ చక్కగా పేరుస్తూ సమర్పించుకుంటున్నారు. ఈ విధంగా వాళ్ళ మిద్దె తోటలోనే కోసిన పండ్లని స్వామివారికి సమర్పించుకోవటం అనేది ఎంత హ్యాపీగా ఉంటుందో కదండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మా ఫ్రెండ్ వాళ్ళ మదరు నిమ్మకాయల దండను కుట్టారు కదా, ఆ నిమ్మకాయల దండకి ఇక్కడైతే గంధం కుంకుతో ఈ విధంగా అలంకరిస్తున్నారు. చెప్పాను కదా ఫ్రెండ్స్, అయ్యప్ప స్వామి పడి పూజకు వచ్చిన వాళ్ళు ఖాళీగా ఎవ్వరూ కూర్చోరండి. తమ వంతుగా ఉడతా భక్తి సేవ చేసుకుంటూనే ఉంటారు. ఇదిగోండి, ఈ విధంగా అలంకరించిన నిమ్మకాయల దండతో ఇప్పుడు స్వామివారి ఫోటోని అయితే అలంకరిస్తున్నారు. ఇంకా అలంకరణ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత గురుస్వామి పూజనైతే మొదలు పెట్టేసుకున్నారు. పూజలో భాగంగా ముందుగా స్వామివారి దగ్గర దీపాలంకరణ అయితే చేసుకున్నారు. ఇంక దీపాలంకరణ చేసుకున్న తర్వాత ఇప్పుడు వినాయకుని పూజ అయితే మొదలు పెట్టేశారు. ఈ విధంగా వినాయకునికి అష్టోత్తరంతో పూజ అయిపోయిన తర్వాత దీపం ధూపం నైవేద్యం సమర్పించుకొని ఇప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేసుకున్న తర్వాత ఆ అయ్యప్ప స్వామి పూజ కూడా మొదలు పెట్టేశారు. అయితే ఈ పూజ చేస్తున్నంతసేపు మధ్య మధ్యలో స్వామి యొక్క శరణాలు పలుకుతూనే ఉంటారు. ఇక్కడ చూసారుగా ఫ్రెండ్స్, ముందుగా వినాయకుని పూజ ఇంకా సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసుకున్న తర్వాత చివరిగా అయ్యప్ప స్వామి పూజ కూడా మొదలు పెట్టేశారు. ఇంకెప్పుడైతే అయ్యప్ప స్వామి పూజ మొదలు పెడతారో అప్పటి నుండి అయ్యప్ప దీక్షలో ఉన్న స్వాములంతా కలిసి పూజంతా కంప్లీట్ అయ్యే వరకు చాలా చక్కగా భజన అయితే చేశారండి. ఇంకా పూజలో భాగంగానే ఈ మెట్లపైన ఉన్న 18 దీపాలని ఇరువైపులా అమర్చారు కదా, ఈ దీపాలన్నింటినీ చక్కగా వెలిగించారు. ఈ విధంగా దీపాలన్నింటినీ వెలిగించేసరికండి ఆ మెట్లన్నీ ఒక్కసారిగా దీపపు కాంతులతో చూడ చక్కగా అనిపించాయి అనుకోండి. అదేవిధంగా అయ్యప్ప స్వామి పడి పూజలో ప్రత్యేకంగా అందరూ వెయిట్ చేసేది పంచామృత ప్రసాదం కోసం అండి. ఎందుకో తెలియదు కానండి, స్వాములంతా కలిసి భక్తి శ్రద్ధలతో ఈ పంచామృతాన్ని తయారు చేసి అంతే భక్తి శ్రద్ధలతో స్వామివారికి అర్పించేసరికండి దీని రుచి అమోఘంగా ఉంటుందనుకోండి. ఎవరు పడిపూజ చేసుకున్నా సరే వాళ్ళ పడిపూజ దగ్గరికి వచ్చిన ప్రతి స్వామిని సాక్షాత్తు అయ్యప్ప స్వామి వచ్చాడని భావించి ఈ విధంగా పూలదండతో అలంకరిస్తారు.
ఈ విధంగా వచ్చిన అందరి స్వాముల్ని పూలదండలతో అలంకరించి వాళ్ళు భజన చేస్తుంటేనండి చాలా బాగా అనిపించిందండి. చివరిగా ఈ పడి పూజలో భాగంగా అందరూ ఎంతగానో వెయిట్ చేస్తున్నా 18 మెట్లపై కర్పూర నీరాజనం వెలిగించే టైం అయితే వచ్చిందండి. దానికోసం ఇదిగోండి ఇక్కడ కర్పూరాన్ని ఈ విధంగా అయితే సర్దుకుంటున్నారు. దానికంటే ముందు స్వామివారికి మహానైవేద్యం సమర్పించడానికి ఈ విధంగా హారతిస్తూ పూజ అయితే చేసుకుంటున్నారు. ఈ విధంగా పూజ చేసుకున్న మహానైవేద్యాన్ని స్వామివారికి సమర్పించడానికి మేళతాళాలతో స్వామివారి శరణాలు చెప్పుకుంటూ నైవేద్యం పాట పాడుకుంటూ స్వాములంతా కలిసి చక్కగా నృత్యం చేస్తూ ఈ నైవేద్యాన్ని అయితే తీసుకొని వస్తారు. ఈ విధంగా తెచ్చిన నైవేద్యం స్వామివారికి అయితే సమర్పిస్తారు. ఈ విధంగా స్వామివారికి నైవేద్యం సమర్పించిన తర్వాత స్వాములంతా భక్తి శ్రద్ధలతో నృత్యం చేస్తూనే ఉంటారండి. ఇలా కాసేపు భజనలు చేసుకుంటూ నృత్యం చేసిన తర్వాత ఇప్పుడు ఆ 18 మెట్లపై ఉన్న కర్పూర జ్యోతులను అయితే వెలిగిస్తారు. ఈ కర్పూర జ్యోతులన్నింటినీ వెలిగించేసరికండి ఈ మెట్లతో పాటు స్వామివారు కూడా కలకల్లాడిపోతారనుకోండి. అలాగే ఈ దృశ్యాన్ని చూసిన భక్తులు, దీక్షలో ఉన్న స్వాములు అందరూ భక్తి పారవస్యంతో పులకరించిపోతారనుకోండి. ఈ విధంగా కర్పూర జ్యోతులన్నింటినీ వెలిగించాక స్వామివారికి హారతిచ్చి పూజనైతే ముగిస్తారు. ఈ విధంగా అయ్యప్ప స్వామికి హారతి ఇచ్చిన తర్వాత స్వాములంతా కలిసి మోకాలపైన ఈ విధంగా కూర్చొని క్షమాపణ మంత్రాన్ని చెప్పుకుంటారు. ఈ విధంగా పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు స్వాములంతా కలిసి భిక్ష చేస్తారు. సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ. చూసారుగా ఫ్రెండ్స్, ఈ అయ్యప్ప పడి పూజ అనేది ఎంత అంగరంగ వైభవంగా చేస్తారో. అయితే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని తప్పకుండా ప్రెస్ చేసి ఆల్ అనే సింబల్ ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. స్వామియే శరణమయ్యప్ప.